ఈరోజు నేను ఒక సర్జరీ చేయబోతున్నాను అండి. దాని పేరు లాప్రోస్కోపిక్ రైట్ హెమికోలెక్టమీ. ఇది క్యాన్సర్కి చేస్తున్నా. నా పేషెంట్ దాదాపు ఒక 80 years ఉంటాయండి. ఆవిడకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం హిమోగ్లోబిన్ పడిపోతుంది. చాలా టైర్డ్గా అనిపిస్తుంది, చాలా ఈజీగా అలిసిపోతున్నారు. దానికోసం నా దగ్గరికి వచ్చారు. ఈ అనీమియా హిమోగ్లోబిన్ దాదాపు 5 to 6 grams ఉంది ఆవిడకి. పేషెంట్ని గమనించినట్టయితే ఆవిడకి ఎటువంటి సిమ్టమ్ లేదు, అనీమియా తప్ప ఎటువంటి సిమ్టమ్ లేదనమాట. వాళ్ళు మల్టీవిటమిన్స్, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నా అది ఇంప్రూవ్ కావట్లేదు అనమాట. సో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం టెస్టులు చేసాం, ఎవాల్యుయేట్ చేసాం అనమాట. ఎండోస్కోపీ చేస్తే దాదాపు అంటే పైనుంచి ఎండోస్కోపీ చేస్తే నార్మల్ అని వచ్చింది. కింద నుంచి ఎండోస్కోపీ చేస్తే అంటే కొలనోస్కోపీ చేస్తే ఇంటెస్టైన్, ఒక లార్జ్ ఇంటెస్టైన్ ఒక రైట్ సైడ్లో రైట్ కోలౌన్లో గ్రోత్ ఉందన్నమాట, అంటే గడ్డ ఉంది. దాన్ని మనం బయాప్సీ తీసి టెస్ట్ పంపిస్తే అడినోకార్సినోమా క్యాన్సర్ అని తేలిందనమాట. దాన్ని అడినోకార్సినోమా అంటాం. సో ఇప్పుడు మనము పెట్ స్కాన్ అంతా అయిన తర్వాత ఫిట్నెస్ ఎవాల్యుయేట్ చేసి అనీమియా అంతా ఇంప్రూవ్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి తనకు సర్జరీ చేయబోతున్నాం. దీన్ని లాప్రోస్కోపిక్ రైట్ హెమికోలెక్టమీ అంటున్నాం. ఇలా చాలామంది పేషెంట్స్ అనీమియాతో వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేస్తే ఇట్లా క్యాన్సర్ బయటకు పడుతుందండి. మోషన్లో బ్లడ్ పోతుంది, నీట్గా కనిపిస్తుంది అంటే పేషెంట్ త్వరగా వచ్చేస్తారు, భయపడి వచ్చేస్తారు, అంటే మోషన్లో బ్లడ్ పోతుందండి నాకు అని. కానీ ఇలాంటి బ్లీడింగ్ అకల్ట్ బ్లీడింగ్ అంటాం, అంటే కంటికి కనపడని బ్లీడింగ్, అసలు కంటికి కనపడదు, మోషన్లో బ్లడ్ పోతున్నా కూడా కనపడదు, దాన్ని అకల్ట్ బ్లీడింగ్ అంటాం. ఇలాంటి ఇంటెస్టైన్లో ఉన్న పాలిప్స్ కానీ క్యాన్సర్స్ కానీ చాలా కామన్గా అనీమియాతో ప్రెసెంట్ అవుతాయి. అనీమియా అంటే తెల్ల కామర్లు, హిమోగ్లోబిన్ పడిపోవడం. సో ఇలాంటి పేషెంట్స్ మనం చూసినప్పుడు, మనం టెస్టులు చెప్పినప్పుడు చాలామంది పేషెంట్స్ నిర్లక్ష్యం చేస్తారు. అరే నాకు ఎండోస్కోపీ అంటే భయం, ఎండోస్కోపీ నేను చేయించుకోనండి, చాలా ఇబ్బందికరం నాకు, నేను చేయించుకోను, వేరే మందులు రాసిండి అని చెప్తూ ఉంటారు. ఇదేంటంటే మీరు టయానికి కరెక్ట్గా ఎండోస్కోపీ చేయించుకోకపోతే ఈ క్యాన్సర్ మిస్ అయిపోతుందండి. ఎండోస్కోపీ నెగిటివ్ వచ్చినా చింతలేదు, ఇట్స్ ఓకే, కానీ ఎండోస్కోపీ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అనీమియాని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎండోస్కోపీ చేయకుండా చాలా నిర్లక్ష్యం చేస్తే ఇది చిన్న గ్రోత్ అనేది పెద్ద గ్రోత్ అయిపోయి అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయలేం. సో ఎండోస్కోపీ అనేది ఒక వరం, ఒక బూన్. ఎండోస్కోపీ ఒక సింపుల్ ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్. కొలనోస్కోపీ ఆర్ ఎండోస్కోపీ ఒక 15-20 minutesలో అయిపోతుంది. సో మన ఇండియాలో చాలామంది అడ్వాన్స్డ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నారు, చాలా త్వరగా చేసేస్తారు. 10-15 నిమిషాల్లో అయిపోతుంది, షార్ట్ సెడేషన్లో అయిపోతుంది అనమాట. సో నిర్లక్ష్యం చేయకుండా ఈ అనీమియా ఉంటే డెఫినెట్లీ మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. దయచేసి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి ఎవాల్యుయేట్ చేసుకోండి. నా పేరు డాక్టర్ దత్తారామ్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నేను కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో సేవలు అందిస్తున్నాను అండి. నన్ను సంప్రదించాలంటే మీరు 9895437059 ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.